ఉన్న స్లిప్లు ఉపయోగపడతాయి. మరి అప్పుడు ఈవీఎంలలో ఉన్న మెషిన్లో ఉన్న డాటానే కాదు వీవీప్యాట్లో ఉన్న స్లిప్లను మీరు కలబెట్టి పారేశారంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అది ఇక్కడ తేడా అందులో జరిగిందన్నది క్లియర్ కాదా? అందులో జరిగింది తేడా అయితే అక్కడ అన్యాయపు గెలుపు ఎలా గెలుపు అనుకోవాలి? దీని మీద సీరియస్గా దృష్టి పెట్టబోతున్నారు చాలా మంది. విజయనగరం జగన్ నగరంలో ఏకంగా రూల్స్ అతీతంగా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇలా మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, మీరు వస్తే రండి లేకపోతే లేదంటూ వాళ్ళు మాక్ పోలింగ్ నిర్వహించి డేటా లేదు ఏది లేదు మీరు చెప్పింది ఏదంటే లేదంటే మీ ఇష్టం అంటూ కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళండి అంటూ వాళ్ళు అనడం అంటే నిజంగా ఈ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న వ్యక్తులు ఎవరు? దీని వెనక ఏ ఒక్క వ్యక్తి వాళ్ళ ఇదంతా సాధ్యం కాదు. పెద్ద పెద్ద వాళ్ళ చెయ్యి ఇదంతా కూడా సాధ్యం కాదని సామాన్యుడికి అర్థమవుతున్నాయి. ఈ స్థాయిలో వీళ్ళు చేస్తున్న ఈ ఆటలకు అరికట్టడం, ఈ స్థాయిలో వీళ్ళు చేస్తున్న ఈ ఘోరమైన మోసాలను ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం రాబోయే కాలంలో చాలా సీరియస్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎంతవరకు ఈ అనుకున్న దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారన్నది కూడా నిజంగా చూడాల్సిన అంశం. అప్పుడు ఆధారాలే లేవన్నారు, ఏదో ఎక్కడో తేడా జరిగిందన్నారు. నేడు ఆధారాలకు బలపడుతూ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏంటి లెక్క? అసలు కథ ఇప్పుడు మొదలైందా? తాజాగా ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తర్వాత వినబడిన ఒక కీలక ప్రశ్న ఈవీఎం ట్యాంపరింగ్ లేదా ఈవీఎం మ్యానిపులేషన్. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ తొలి రోజే వాళ్ళు అధికారం ఇక దూరం అవుతున్న రోజే వైసీపీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో పెద్ద పెద్ద వాళ్ళన్న కూటమి ఇది, ఏదైనా జరుగుండొచ్చు, ఆధారాలు అయితే నా దగ్గర లేదు, నేను చేయగలిగింది కూడా పెద్దగా ఏది లేదు అన్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు వైసీపీ నాయకులు. అందులో తాజాగా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు మాజీ ఎంపీ బెల్లా చంద్రశేఖర్, అలాగే వైఎస్ఆర్సీపీ నేత బొత్స వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఒక తంతు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈవీఎంల వెరిఫికేషన్ కోసం వీళ్ళిద్దరు కూడా దరఖాస్తు చేస్తున్నారు ఎన్నికల కమిషన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ మాదిరి అయితే ఒంగోలుకు సంబంధించి తాను ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు, అదే మాదిరిగా వైసీపీకి సంబంధించి జగపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య, విజయనగరం ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు ఎన్నికల కమిషన్కు. అయితే అదేవిధంగా వీళ్ళ వెరిఫికేషన్ జరిగిన తీరు, అక్కడికి వచ్చిన అధికారులు వ్యవహరించిన తీరు నిజంగా ఈ రెండూ చూస్తే మాత్రం దారుణం అని చెప్పవచ్చు. బ్యాటరీ స్టేటస్ కానీ వీవీప్యాట్లను లెక్కించాలన్న బెల్లన్న బొత్స పట్టుబట్టారు. ఈవీఎం వెరిఫికేషన్లో రెండో రోజు కూడా అదే తంతు నడిచింది. మాక్ పోలింగ్ అంటూ రంగంలోకి దిగిన అధికారులకు చుక్కలు చూపించారు వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అలాగే విజయనగరం సంబంధించిన ఎంపీ ఇద్దరు కూడా అసలు మేము ఈ వెరిఫికేషన్ ఒప్పుకోము, వెరిఫికేషన్లు ఖచ్చితంగా ఈవీఎం వెరిఫికేషన్ జరిగితేనే మాకు న్యాయం జరుగుతుంది, మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల అసలు సాక్ష్యం మాకు తెలియదు కదా, ఏ మాదిరిగా మీరు మాక్ పోలింగ్ చేయడానికి వచ్చారు అంటూ ఫిర్యాదుదారులు చాలా సీరియస్ అయ్యారు. ఫిర్యాదుదారులను మాక్ పోలింగ్కు అంగీకరించాలని ఒత్తిళ్లు చేశారు కలెక్టర్. కానీ ఇలా ఒత్తిళ్లకు లొంగని కీలక నేతలు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో చేతులు చేసేదేమీ లేక చేతులు ఎత్తేశారు కలెక్టర్. ముందుగా వీవీప్యాట్లను లెక్కించుకుంటే ఏం ఉపయోగమని నిలదీశారు. ఈవీఎంలలో డేటా కానీ వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులు అంతా కూడా ఖాళీ, స్లిప్పులను ఎప్పుడో బర్న్ చేశారు. ఇక్కడ ఈవీఎంలో నొక్కిన బటన్కు వీవీప్యాట్లో స్లిప్పులు అనేవి ఉండాలి. కానీ ఈ స్లిప్పులను ఎందుకు ఖాళీ చేశారు, ఎందుకు కాల్ చేశారు అంటే సమాధానం లేదు. పోలింగ్ ప్రక్రియపై వివాదం ఉన్నా భద్రపరచకపోవడంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాక్ పోలింగ్ మినహా మరేమీ చేయలేమని చేతులు ఎత్తేశారు ఇక్కడికి వచ్చిన అధికారులు. చేతులు ఎందుకు ఎత్తేస్తున్నారు, మాక్ పోలింగ్ చేయమని ఏ సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు కదా, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందని మీకు తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తే కలెక్టర్ అక్కడికి ఉన్న అధికారులు చేతులు ఎత్తేసి పారిపోయారు. తొలి రోజు మాక్ పోలింగ్ లో 80% తగ్గిన బ్యాటరీ స్టేటస్ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరిగిందని. బ్యాటరీ పవర్ పర్సంటేజ్ అంశం లేదని బెల్ ఇంజనీర్లు ఇక్కడ ఎన్నికల కమిషన్ కు చెప్తున్నారు. ఈవీఎం పరిశీలనకు నిరాకరించిన బెల్లన్న ఫలితంగా అక్కడున్న కలెక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికార వ్యవహార శైలి ఈ మాదిరి ఉండడంతో నిజంగా ఇది అనుమానం చాలా విపరీతంగా పెరిగిందని చెప్పాలి. కలెక్టర్లోని ఎన్నికల సెట్లో ఉండాల్సిన ఈవీఎంలు భద్రపరిచి బాక్సుల తాళం చెరివి ఎక్కడో మరొక చోట ఉండడం అంటే ఏం జరుగుతుందన్నది ఇక్కడ మాయాజాలం బయటపడుతుంది. బ్యాటరీ స్టేటస్ పై ముడుచుకున్న సందేహాలపై చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్టోరీ వ్యవహారం రెండో రోజు అనుమానాలకు తాగుతీసింది. నిజంగా ఇది ఏ రకంగా న్యాయం జరిగినట్టు? సర్వసాధారణంగా ఎన్నికల్లో నిలబడ్డ ఒక అభ్యర్థి తన ఓటు ఏదైనా తన అనుమానాలు వస్తే 45 రోజులుగా లోపు అంటే ఎన్నికల ఫలితాలు అయిన 45 రోజుల దాకా అక్కడికి ఛాన్స్ ఉంటుంది. ఆ 45 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ స్లిప్పులు కాల్ చేసుకోవచ్చు, డిస్మాంటిల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విడ్డూరంగా కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజుల తర్వాత ఆదేశాలు వచ్చాయని కాల్ చేశారు స్లిప్పులను, వీవీప్యాట్లో ఉన్న స్లిప్పులను. ఇప్పుడు వెరిఫికేషన్ చేయండి బాబు అంటే మాత్రం స్లిప్పులు బర్న్ అయిపోయాయి కాబట్టి కొత్త డబ్బాలు తీసుకొచ్చి మాకు పోలింగ్ చేస్తాము అంటున్నారు. ఇది నిజంగా ఇంతవరకు ఇక్కడే అసలు చూసిన గేమ్ పూర్తిగా దొరికిపోయిందని చెప్పవచ్చు. తప్పు చేసిన వారికి ఉన్న భయం ఎన్నికల కమిషన్లో స్పష్టంగా కనపడుతుండడం మరో కారణం. ఎన్నికల కమిషన్పై ఇంత స్థాయిలో గజమెత్తుతున్నా కూడా ఎన్నికల కమిషన్ అధికారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న వ్యక్తులు పెద్దవాళ్ళు సైతం దీనిపై ఒక సానుకూలంగా ఒక మాట కూడా మాట్లాడడం లేదు. పైగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ దీని గురించి గొంతెత్తి ప్రయత్నం చేయడం లేదు. ఇక్కడ ఈ ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది. డేటా కూడా లేదు, కుప్పకూలిపోయింది. ఎన్నికల్లోకి సంబంధించి వీవీప్యాట్ ఈవీఎంలో ఉండాల్సిన స్లిప్పులు కానీ ఏవి కూడా లేవు, కాల్ చేశారు. సాధారణంగా బ్యాటరీ స్టేటస్ కూడా 90% కనబడుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత కూడా బ్యాటరీ అంత స్థాయిలో ఉండడం వెనుక ఉద్దేశం ఏంటనేది కూడా మరో ప్రశ్నగా మారింది. అంటే ఏది కూడా అంతుపట్టే పద్ధతిలో కానీ మానవ ఆలోచనకు చాలా భిన్నంగా ఇదంతా కనబడుతుంది. మరి దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ గా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఫిర్యాదుదారులు కోరినట్లుగా వెరిఫికేషన్ చేయడానికి వీలు కాదని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం డేటా తీసేశామని, వీవీప్యాట్లలో ఉన్న స్లిప్లను బర్న్ చేశామని అధికారులు చెబుతున్నారు స్వయంగా. వాస్తవానికి నిబంధనల మేరకు ఈ డేటాను 45 రోజుల వరకు భద్రపరచాలి. జూన్ 4న కౌంటింగ్ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్ కోసం జూన్ 10వ తేదీన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వెరిఫికేషన్ రుసుము చలానా ద్వారా చెల్లించారు కూడా. మరి ఇలా రూల్స్ ప్రకారం ఫిర్యాదుదారులు ముందుకెళ్తున్నప్పుడు అదే రూల్స్ ప్రకారం ఏ రూల్స్ అయితే పెట్టిందో